Shaheen. Welcome back to our channel. Today we'll discuss Intermediate First Year 1A Chapter number 10 Properties of Triangle Exercise 10A Third Roman లో 5th problem. ఇక్కడ వాళ్ళు కండిషన్ ఇచ్చారమ్మా. ఈ కండిషన్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఏం ప్రూవ్ చేయమంటున్నారు? ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఎయిదర్ ఐసోస్సెలస్ ఆర్ రైట్ యాంగిల్ అని ప్రూవ్ చేయాలంట. చూద్దాం. గివెన్ a square plus b square by a square minus b square equal to sin c by sin of a minus b. Okay, a square plus b square by a square minus b square equal to sin c ni sin of a plus b గా రాయొచ్చు కదన్నా. sin of a minus b. ఇక్కడ మనము కాంపోనెండో డివిడెండో రూల్ని అప్లై చేద్దాం. అప్లై కాంపోనెండో అండ్ డివిడెండో రూల్. అప్పుడు ఏమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఆఫ్ ప్లస్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై a square plus b square of minus of a square minus b square equal to sin of a plus b plus sin of a minus b by sin of a plus b minus sin of a minus b. ఇక్కడ సింప్లిఫై చేసుకున్నాం అనుకున్నానా, బీలు క్యాన్సిల్ అయిపోతాయి. సో 2a స్క్వేర్ మిగులుతుంది. ఇక్కడ ఏలు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2b స్క్వేర్ ఈక్వల్ టు ఫార్ములా 2 ఇంటూ సైన్ ఏ ఇంటూ కాస్ బి, కింద వచ్చేసి 2 ఇంటూ కాస్ ఏ ఇంటూ సైన్ బి. ఈ 2 క్యాన్సిల్, 2 క్యాన్సిల్. ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ ఈ 2 అలానే పెట్టుకున్నా, మనకి ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఫార్ములాని యూజ్ చేసుకుందాము. ఆర్ని మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 2r సైన్ ఏ ఇంటూ కాస్ బి బై 2r కాస్ ఏ ఇంటూ సైన్ బి. అంటే ఈ వాల్యూ ఏమవుతుంది? ఏ అవుతుంది కదా. ఇది ఇక్కడ మనము ఈ ఆర్ అనేది కాస్కి ఇస్తున్నాం కాబట్టి బి అయిపోతుంది. సో ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఇంటూ కాస్ బి బై ఇది ఇచ్చేస్తే ఇప్పుడు ఏమవుతుంది? బి ఇంటూ కాస్ ఏ. ఓకేనా, సో ఒక ఏ బి క్యాన్సిల్ అయిపోతే ఏ బై బి ఈక్వల్ టు కాస్ బి బై కాస్ ఏ అవుతుంది. ఇక్కడ ఏ అంటే ఏమి? మనకి ఫార్ములా 2r ఇంటూ సైన్ ఏ బై 2r ఇంటూ సైన్ బి, కరెక్టా? ఈక్వల్ టు కాస్ బి బై కాస్ ఏ. సో దీని బదులుగా మనం ఇవి రాసుకుంటున్నాం. ఓకేనా, నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇవి రెండు ఈక్వల్ అయిపోతాయమ్మా. సైన్ 2a ఇప్పుడు మనం క్రాస్ చేసుకున్నట్లయితే సైన్ 2a ఈక్వల్ టు సైన్ 2b. ఓవరాల్గా 2a ఈక్వల్ టు 2b, ఏ ఈక్వల్ టు బి. అంటే ఇప్పుడు ఏమైంది? ఇక్కడ 2 సైడ్స్ అనేటివి ఈక్వల్ అయినట్లయితే, ఓకే సారీ 2 యాంగిల్స్ అనేవి ఈక్వల్ అయినట్లయితే ఏమంటాం? ఐసోస్సెలస్ ట్రయాంగిల్ అంటాం. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఐసోస్సెలస్ ఆర్ 2a ఈక్వల్ టు 180 డిగ్రీ మైనస్ 2b ఆర్ a equal to 90 degree minus b or a plus b equal to 90 degree. So a is not equal to b. That implies triangle ABC is a right angled triangle. Therefore triangle ABC is either isosceles or right angled. Okay, so ఇది నా క్వశ్చన్ నెంబర్ 5 సొల్యూషన్.
ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం క్వశ్చన్ నెంబర్ 6 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.